ఓ పక్షి, నీ పాట ఇక్కడ పాడబోకు ఎగిరిపో, నీ వనాలెక్కడున్నాయో వెతుక్కుంటూ అనేది కవి వ్యాఖ్యం. బీటెక్ చదువుతున్న మహాలక్ష్మి టెక్దారిలో వెళ్లకుండా బీఎస్ఎఫ్కు ఎంపికైంది. తెనాలి ఐతానగరమ్మాయి మహాలక్ష్మి ఇండో బంగ్లాదేశ్ సరిహద్దులో సగర్వంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తోంది. ఎన్సీసీలో చేరిన రోజుల్లో ఎంతో మంది సాహసికులైన సైనికుల గురించి తెలుసుకునే అవకాశం మహాలక్ష్మికి వచ్చింది. ఆ సమయంలోనే నేను సైతం సైన్యంలోకి అనే లక్ష్యానికి బీజం మహాలక్ష్మి మదిలో పడింది. మహాలక్ష్మి తల్లి వెంకాయమ్మ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సు, తండ్రి రాజుది పెయింటింగ్ వృత్తి. చాలీచాలడి సంపాదనైన ఆ దంపతులు బిడ్డలిద్దరినీ చదివించారు. మహాలక్ష్మి చదువుతో పాటు ఆటపాటల్లోనూ ప్రతిభ చూపేది. ఎన్సీసీ మాస్టర్ బెల్లంకొండ వెంకట్ ప్రోత్సాహంతో ఎన్సీసీలో చేరింది. 2 జాతీయ శిబిరాలకు హాజరయ్యే అవకాశమొచ్చింది. కాలేజ్ గ్రౌండ్లో వ్యాయామం చేసేందుకు వస్తుంటే బాలయ్య దగ్గర రన్నింగ్, హైజంప్లో, అథ్లెటిక్స్లో సాధన చేసింది. జోనల్ అథ్లెటిక్ మీట్లో రన్నింగ్లో ఫస్ట్ వచ్చింది. చదువే లోకమనుకునే అమ్మాయికి ఎన్సీసీ ఆటలు పరిచయం కావడంతో కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపించింది. తనలోని శక్తి సామర్థ్యాలకు పదును పెట్టుకునే అవకాశమొచ్చింది. 10th తర్వాత సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్లో చేరిన మహాలక్ష్మి తర్వాత అదే కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్లో చేరింది. ప్రస్తుతం ఫైనల్ ఇయర్లో ఉండాల్సింది. ఈలోగా 2022 సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది. 2023లో బీఎస్ఎఫ్కు ఎంపికైంది. పశ్చిమ బెంగాల్లో బైకాంతపూర్లోని బీఎస్ఎఫ్ క్యాంపులో 11 నెలల శిక్షణ పూర్తి చేసుకుంది. గత అక్టోబర్ 28న పశ్చిమ బెంగాల్లోని బీఎస్ఎఫ్ 93 బెటాలియన్లో పోస్టింగ్ ఇచ్చారు. అదే రాష్ట్రంలో ఇండో బంగ్లాదేశ్ బోర్డర్లోని జపర్సల వద్ద మహాలక్ష్మి సైనికురాలిగా ఉద్యోగ విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం క్రిస్మస్ సెలవులకని సొంతూరు తెనాలికి వచ్చింది. శిక్షణ రోజుల గురించి ప్రస్తావించినప్పుడు ఇలా చెప్పింది. బైకాంతపూర్లోని క్యాంపులో శిక్షణ చాలా కఠినంగా ఉండేది. చిన్నప్పట్నుంచి ఆడిన ఆటలు, చేసిన వ్యాయామాల వల్ల కష్టం అనిపించేది కాదు. తెల్లవారుజాము 4 గంటల నుంచే రన్నింగ్, ఇతర వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. తర్వాత తరగతులు ఉంటాయి. AK-47 సహా రకరకాల వెపన్లు విడగొట్టడం, నిర్ణీత వ్యవధిలో అమర్చటం, బుల్లెట్లను లోడ్ చేయడం, ఫైరింగ్ మొదలైనవి ఎన్నో సాధన చేయించేవారు. సాయంత్రం 5 గంటల నుంచి సరిహద్దులో డ్యూటీ చెయ్యాలి. కష్టమే అయినా ఇష్టంగా చేయగలిగాను. సైన్యంలో పనిచేస్తున్నావట కదా, మంచి విషయమమ్మా అని అభినందించేవారే కాదు. సరిహద్దుల్లో ఉద్యోగమా, అంత కష్టమెందుకమ్మా, ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చేవారు ఉన్నారు. సైన్యంలో జెండర్ బారియస్ తొలగిపోతున్న కాలమిది. పురుషులతో సమానంగా అమ్మాయిలు సత్తా చాటుతున్న కాలమిది. ఇలాంటి కాలంలో నిరాశపరిచే మాటలు వారి హృదయాలను చేరవు. దేశభక్తి ఉన్న హృదయాలకు భయాలతో పనేమిటి?